వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు ప్రభుత్వం చెల్లించకున్నా విధులు నిర్వహిస్తున్న అత్యవసర విభాగాన్ని విస్మరించడం తగదని, వెంటనే జీతాలు చెల్లించాలని సెకండ్ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మమత డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని ఎన్హెచ్ఎం కార్యాలయంలో సిఎఫ్డబ్ల్యూ కమిషనర్ కర్నన్కు ఎన్హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బూర నరేష్ కుమార్, 2 ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మమత, ప్రధాన కార్యదర్శి అనురాధ, ఫార్మసిస్టులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ గత 3 నెలలుగా 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు లేకున్నా ఎండలో ప్రయాణం చేస్తూ పనులకు ఆటంకం కల్పించకుండా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలతో పలు పథకాలకు బడ్జెట్ కేటాయిస్తున్న ప్రభుత్వం మాకు రావాల్సిన 3 నెలల జీతాలతో పాటు 7 నెలల పీఆర్సీ బకాయిలు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, ప్రభుత్వం పట్టించుకోకుంటే 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగుల పక్షాన మమత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. తెలంగాణ సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంస్గా మేము రెగ్యులర్ చేయకపోగా 3 నెలలకెళ్ళి జీతాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ప్రజాపాలనలో ప్రతినిత్యం పనిచేస్తున్న మమ్మల్ని పట్టించుకునేవాడు లేకపోయాం. 17 సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవస్థలో చేస్తున్న మమ్మల్ని ఎలాంటి రాతపరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, 6 నెలల పెండింగ్ ఏరియస్ వెంటనే చెల్లించాలని అందరికీ వరాలు ఇస్తున్న సీఎం గారు సెకండ్ ఏఎన్ఎంస్ అనే ఊసి మర్చిపోయారు. సెకండ్ ఏఎన్ఎంస్ కూడా గుర్తించి 6,000 మందిని, రాష్ట్రంలో పనిచేస్తున్న 6,000 మందిని ఏకతాటిగా అందరి మాదిరిగానే ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నియామకాలు జరిగినాయి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రెగ్యులర్ చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాం.